హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో. సో టైటిల్ చెప్పినట్టు ఇవాళ మా రాజు పెళ్ళి బట్టల షాపింగ్ అని వచ్చాం. కరీంనగర్కి వెళ్ళినాం అండ్ జస్ట్ నేను రాజు మాత్రమే వచ్చినాం. ముందు డే మేము హైదరాబాద్ వెళ్ళాం. హెచ్కే పర్మనెంట్ కార్తిక్ది బర్త్డే పార్టీ అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేసరికి నైట్ అయింది. నిఖిల్ కూడా మాతో పాటు వచ్చాడు హైదరాబాద్. తిరిగి మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు. లాస్ట్ టైం చెల్లె షాపింగ్కి కూడా ఇలానే మార్నింగ్ వచ్చేసినాం, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసినాం అనమాట. సో డే అంతలో తన షాపింగ్ కూడా అయింది. అండ్ ఫస్ట్ రావడమే లాస్ట్ టైం చెల్లె బట్టలకు కూడా చెన్నై షాపింగ్ మాల్కే వచ్చినాం. ఇప్పుడు తమ్ముడు బట్టలకు కూడా ఇక్కడికి వచ్చినాం అనమాట. పెళ్లి బట్టలకైతే అందరూ ఇప్పుడు లోకల్లోనే ప్రిఫర్ చేస్తున్నారు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ అన్ని షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి కరీంనగర్కి. సో మేము ఇక్కడ ఎట్లా ఇంకా అమ్మాయిల చీరలన్నా ఆలోచించాలి కానీ అబ్బాయిలు ఏముంటాయి. సో కరీంనగర్లో తీసుకోవచ్చు అని చెప్పేసి కరీంనగర్కి వచ్చామన్నమాట. సో డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయినాం. అండ్ దే బిలీవ్ నేను మంచిగా షాపింగ్ చేస్తా అన్న నమ్మకం ఉంది కాబట్టి నన్ను ఒక్కదాన్నే పంపించారు, ఇంకెవ్వరు రాలేదన్నట్టు. సో నేను, నిఖిల్, రాజు, మా మదర్ వాళ్ళది కూడా కరీంనగర్ కదా, వాడు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు తర్వాత. సో అట్లా వాడి బట్టల షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉండే. బాగుందిరా. సైజ్ 40ఏనా? బేసికలీ అమ్మాయిది కూడా గోల్డ్ కలర్ శారీ అండ్ అబ్బాయిల దాంట్లో కూడా కస్టమైజ్ చేపిస్తే తప్ప డైరెక్ట్గా ఇలా మాల్స్లలో కొంటే పెద్దగా ఆప్షన్లే ఉండవు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీగా. ఇది ఫిట్టింగ్ అడ్జస్ట్ చేయించొచ్చారా టైలర్లలో కదా? కొద్దిగా పెద్ద ఉన్నాయి. ఫిట్టింగ్ కొద్దిగా ప్రాపర్గా లేదు. ఏంటంటే మన శర్వాణి ఇట్లా మన మ్యారేజ్ లా చేతులు అటు ఇటు లేపు ఉంటాయి అంటే అక్కడ కాదు, ఇక్కడ మరీ లొడాస్ లాగా ఉందా అన్నట్టు. షోల్డర్ కూడా గీడుంటే గీడుంది. ఒక్కసారి చిన్న సైజు కూడా ట్రై చేయి. బట్ నా వరకు వీడి షాపింగ్ చేసిన తర్వాత అండ్ నాకున్న ఫీలింగ్ ఏంటంటే డ్రెస్ కంటే కూడా అబ్బాయిలకు తీసుకునే యాక్సెసరీస్తో మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి ఈ సెట్కి అయితే డిఫాల్ట్గా బట్ చుడీదార్ లాంటి ప్యాంట్ ఇస్తాడు. బట్ దానికంటే కూడా ఎక్స్ట్రా ధోతి తీసుకుంటే లైక్ రాయల్ లుక్ వచ్చింది అసలు. దీంతో మస్తుందిరా కదా. అది ఎట్లుందంటే చుడీదార్ వేసుకున్నట్టుంది అమ్మాయిలు. అది ఎట్లుందంటే అమ్మాయిలు కుర్తా వేసుకొని కింద చుడీదార్ వేసుకున్నట్టు. దీంతో ఎంత బాగా వచ్చింది లుక్, బాగుందిరా. దాంతోపాటు తీసుకునే యాక్సెసరీస్ లైక్ క్యాప్ కానీ, కండువ కానీ, చెప్పులు, షూస్, వీటన్నిటితోనే యాక్చువల్ లుక్ వచ్చింది అనిపించింది. బాగుంది. ఇంకా చూద్దాం, దాంట్లో ప్యాటర్న్లు మనం వెతుకోవచ్చు. ఇది కానీ అవన్నీ చూడొచ్చులే. ఇట్లా చూడు ప్లస్ ఇది పెద్ద ఏది ఇట్లా స్టైల్గా వాటికి ఇట్లా చూడు మంచిగా ప్లస్ ఇది కూడా పెద్ద చూడు. ఇది బాగుంది దానికంటే. ఇది నీట్గా కదా. సో ఈ ఉన్న డ్రెస్సెస్లలోనే అన్ని క్రీమ్ కలరే కనిపించిన వాటి మీద వస్తున్న ప్యాటర్న్తోని అండ్ ఇది పిక్ చేసిన తర్వాత దీని మీద అక్కడక్కడ డాట్స్తో మంచి లుక్ వచ్చింది. సో అట్లా సేమ్ కలర్ అయినా కూడా జస్ట్ చిన్న చిన్న చేంజెస్తో మంచి లుక్ వచ్చింది. క్యాప్ కూడా స్పెసిఫికల్ ఇలానే కావాలి, చెప్పులు ఇలానే కావాలి అని అన్నీ అయితే సెలెక్ట్ చేసినాం. ఈ ఓవరాల్ లుక్ ఇప్పటికి మంచిగా ఉందని చెప్పేసి తీసుకున్నాం. అండ్ మా రాజు కూడా మంచి ఫిట్గా ఉంటాడు అన్నమాట. ఇవన్నీ చెప్పులు కూడా సేమ్ ప్రైస్ రేంజ్. ఏది బాగుందిరా? అది బాగుందా? ఇదేం సింపుల్ ఉంది. ఇది చూడరా, నీట్గా ఉంది. అదే నాకు కూడా ఇదే నచ్చింది. హలో, కళ్ళతో మార్చినవారా? స్కూల్లో ఉంటాయి మరి. ఎట్లుంది డ్రెస్? కానీ కొద్దిగా మొహం మీద దాకా వచ్చింది కదా, కిందకి అయ్యా పెద్దగా ఈడు దాకా వచ్చింది, కళ్ళ ఐబ్రోస్ దాకా వచ్చింది. పెళ్లి కొడుకు బాగుంది కదా, కలర్ బాగుంది. సో వాడికి మంచిగా సెట్ అయింది డ్రెస్ అయితే. అంటే రెడ్డే ఉన్నాయా? అంటే నాకు నన్ను అడిగితే అది లేకపోయినా ఏం కాదు,
కదా. చైన్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇదంతా నెక్ చుట్టూ ఎట్లాగో వర్క్ వచ్చింది కదా, చైన్ వేసిన వర్క్ బ్లాక్ అయినట్టు ఉంటుంది. ఈ ఓవరాల్ లుక్ ఇప్పటికి మంచిగా ఉందని చెప్పేసి తీసుకున్నాను. సో అండ్ ఫస్ట్ అయితే ఇది చూసినాం, బట్ నేను ఒక్క దగ్గర చూసి ఎప్పుడు కానీ తృప్తి పడను. ఉన్న షాపులన్నీ తిరిగాకే ఎస్ వి గాట్ ద బెస్ట్ ఫర్ బెస్ట్ ప్రైజ్ అని అనిపిస్తుంది. అట్లా మిగతా 2-3 షాపులు కూడా తిరిగినాం. అది మంచిగా కట్టుకో. బాగా ఒకటి ఈ కలర్లో తీసుకుంటారా, వైటే ఉంది. లోపలికి ఇట్లా అనుకొని మళ్ళీ పెట్టుకోవచ్చా? మరి డబుల్ ఎట్లా వస్తుంది? ఇదిరా ఎగితిరు మళ్ళీ చీరల మీరు కనుక వదిలే. ఇది తిరుగు, ఇది తిరుగురా. కలర్ బాగుంది ఇది తెలుసా, ఆ వైట్ కంటే ఇది ఎంత మంచిగా ఉంది, క్లాస్ ఉంది. నేను బావకు ఒకటి తీసుకుంటా. అందులోనే ఇంకోటి ఉందా పీస్, అది ఇవ్వండి. ఏమి తేజస్సు బిడ్డ. అదే కాకుండా మా అమ్మమ్మకి, మా పెద్దమ్మకి, ఇంకా కొన్ని పెళ్ళి అన్నప్పుడు అందరికి పెట్టే రకరకాల చీరలు ఒక లుక్ వేసిన అనమాట. ఇవంతా నేను లంచ్ వరకు అయిపోద్ది అనుకున్నా, ఏముందిలే అని. కానీ ఇప్పుడు అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాడు, కుర్తాస్ తీసుకోలేదు. పెళ్లి కొడుకు కానీ తర్వాత సారీకి ఇచ్చేది కానీ అవన్నీ. అండ్ రిసెప్షన్ లేదన్నమాట. సో అన్ని వాడికి ఎక్స్ట్రాగా పెళ్ళి తర్వాత పోస్ట్ ఈవెంట్స్కి కావాల్సిన డ్రెస్సులు అన్నీ తీసుకున్నాం అనమాట. సో పెళ్ళి బట్టల షాపింగ్ కంటే తీసుకున్న ఎక్స్ట్రా వాటికే షాపింగ్ ఎక్కువైంది. కార్లు మార్చుతావు, బండ్లు మార్చుతావు, ఏంది వండి? ఒకసారి కిరాటిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. కాదురా, ఈ బండి నిజంగా నన్ను ఆపుతుందారా? బేస్ ఏముందిరా దానికి? సరే. తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. ముందు డే కూడా నేను బయట తిరిగి చికెన్ అది తినేసరికి మంచి ఇంటి ఫుడ్ తినబుద్ధి అయింది. నిఖిల్ వాళ్ళు ఇల్లు అక్కడే కాబట్టి పిన్నిని వంట చేయమంటే చేసి చిన్న నాకు సర్ది స్టార్ట్ అయ్యేలా ఉండే అనమాట. ఇట్లా గొంతు మంచి కారం కారం తినబుద్ధి అయితే పిన్నిని చేయమన్నా. ఏడొక మంచి ముచ్చట చెప్పింది. ఏంటిది చెప్పురా? అరే ఆ ఫీల్ బాగుంది, చెప్పు. అన్న పెళ్ళి నేను బయటికి పోవడం, మీరు ఇంట్లో పని చూసుకుంటా. అన్నంటే గీడ ఏం పెళ్ళికా పోయే ఛాయ్ బాగా ఇష్టం. మరి ఇప్పటికే 2 ఛాయ్. మా వాళ్ళు పత్రికలు పట్టుకొని తిరిగి కరీంనగర్లో ఉన్న పత్రికలు అన్ని ఇచ్చారు. నేను ఇలా కూర్చున్నా. సో ఈడు తోడు వేయండి అనమాట. సో ఈయన వల్ల ఛాయలు తాగుడు కాలేదట. సో ఈయన పెళ్ళికట ఆడు ఇంట్లో ఉన్న పనులు చేస్తాడట, కానీ పత్రికలు అయితే వంచాడట. సో ఈడు వంచుతాడట. ఇది రికార్డ్ చేస్తున్నారా? సో మంచి చేసింది అన్నట్టు పిన్ని. సో వెళ్ళి పిన్ని వాళ్ళ దగ్గరికి పోయి తినేసి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసిన. మనకు ఎట్లాంటి బట్టలు సెట్ అయ్యే బట్టలు దొరికినాయా లేదా అది వేసుకుంటే ఎంత బాగుంది తెలుసా. ఇంకా నీకు జస్ట్ బయట షర్ట్ లాగుతున్నా, కాలర్ డిఫరెంట్ చూసినావా? ఆ చైనీస్ కాలర్ మస్తు బ్రాండ్ ఉంది మనకి. మళ్ళీ పాయింట్ ఎంత మంచి కలర్. వీరికి అయితే పాయింట్ చెప్తానంటే నాకు చెప్పొద్దు, నన్ను ఎంత ఒర్రి అన్న లాస్ట్ స్టోర్ అయితే ఎంత ఒర్రి అని అంత ఇచ్చింది తెలుసా విడ. ఇది అంటాడు అది అంటాడు, ఇదంతా కాదురా నీకు ఉన్నవి ఇవి ఉన్నాయి, ఈ బ్లూ ఉందా ఇంకో బ్లూ తీసుకున్నావు అంటాడు. అరే 2 సేమ్ బ్లూ ఈ పాయింట్ అయితే ఎంత క్లాస్ క్లాస్ అంటే కదా, క్లాస్ కాదు. ఆయన కూడా అన్నాడు ఇది మంచి దొరికి అసలు పెళ్ళి కళ అన్నది పెళ్ళప్పుడే వస్తుంది. ఈ డ్రెస్కి అసలు అట్రాక్షన్ కూడా మీరు పెళ్ళిలో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. సో అంతా చూడాలి అంటే నేను ఛానల్లో ఎలా వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, సో అవన్నీ మీరు చూడాలి అని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.